మిత్రులకు నమస్కారం. రేపు తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయబోతున్నారు. రిజల్ట్స్ అనగానే విద్యార్థుల గుండెల్లో రైలు పరిగెడతాయి. మరికొంతమంది బెంబేలెత్తిపోతారు. విరాట్ కోహ్లీ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడు గదా! కొన్ని అంచనాలకు మించి రాణించొచ్చు. మరికొన్నిసార్లు డకౌట్ కావచ్చు. సినిమా హీరోస్ తాము తీసిన ప్రతి సినిమా హిట్ కాదు. కొన్ని సార్లు అటర్ ఫ్లాప్ కావచ్చు. అలా అని వారు అనాలోచిత నిర్ణయాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోరు గదా! మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే పాస్ కావడానికి మరొక అవకాశం ఉంటుంది. కానీ ఫెయిల్ అయ్యామని ఆవేశపూరిత, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని జరగరానిది జరిగితే మీ తల్లిదండ్రులకు మీలాంటి కొడుకు ఎప్పటికీ దొరకడు. సో, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడున్న సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అంతా ఏదో ఒక రోజు గతంలో డక్కిముక్కిలు తిన్నవాళ్ళే. ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఒక భాగం. ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం. ఆ పాఠాన్ని గుణపాఠంగా తీసుకొని ధైర్యంగా ముందుకేస్తే జయం మనదే అవుతుంది. థ్యాంక్ యూ.